వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం లలితస్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయు భాగవతాఖ్యకల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మె శూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలిసి వచ్చినంత తేటపరతు ఏడు దినంబుల ముక్తిన్ గూడగ ఏ రీతి వచ్చు గురు సంసార క్రీడన ఏ క్రియడదగు చూడు మా తండ్రులార శృతివచనములన్ ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారేణులు ఆత్మ ప్రభాలుప్త జ్ఞానులు మీరలార్యులు దయాళుత్వాభిరాముల్ మనోగుప్తంబుల్ సకలార్ధజాలములు మీకుంగానవచ్చున్ గదా సప్తాహంబుల ముక్తికే గెడుగతిన్ చర్చించి భాషింపరే అని ఉత్తరానందనుండారిన వచనంబులకు మునులందరూ ప్రత్యుత్తరంబు విమర్శించునడ దైవయోగంబునా ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపరచువాడు కమలంబు మీది భృంగముల కైవడి మోముపైన రచన కేశపటలివాడు గిరివ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు గట్టగవచ్చువాడు సంగిగాడని వెంట జాటు భూతములు నా బాలు రహాస శబ్దములవాడు మహిత పద జానుజంఘోరు మధ్య హస్తబాహు వక్షోగళానలపాలకర్ణ నాసికా గండమస్తక నయనయుగలుడు నాసికామస్తక నయనయుగలుడైన అవధూతమూర్తి వాడరుగుదెంచే ఈ ప్రకారముగా పరీక్షణ మహారాజు జిజ్ఞాస గలవాడై సప్తాహంబుల ముక్తికి గడిగతిని చర్చించి భాషింపరే అని ఈ విధంగా మునులను ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆయన నాకు ఉన్నటువంటి ఆయువు కొద్దిలో లేక వారం అయితే మనం ఉండే అవకాశాలు లేవు. విశ్వంలోకి ఆకారం లేదేక, విశ్వంలో ఈ ఆకారం లేదు, ఈ భౌతికాయం లేదేక. కాబట్టి ఈ దేహం పరిచర్జన కాకముందే, దేహమును జడబడకముందే మోక్షం అనేటువంటి దాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ప్రాక్ శరీర విమోక్షణాత్ స్వామి చెప్పినట్లుగా మరి అలాంటి ఆ జిజ్ఞాస మోక్షత్వం అనేటువంటిది ఉండాలి. ముఖ్యంగా అది రావాలి. దాన్ని వైరాగ్యము అంటారు, ముముక్షత్వం అంటారు, జిజ్ఞాస అని చెప్పని అంటారు. అది కూడా తీవ్రంగా అనేటువంటిది కూడా రావాల్సి ఉంటుంది. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానందయోగి అని అన్నాడు మహానుభావుడు. జగతి నారారు తత్వములకు 36 తత్వాలు ఉన్నాయట మనలో.
జగతి నారారు తత్వములకు అవ్వలనన్న తత్వంబు ఎవ్వడెరుగు. ఆ స్వరూపం అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది? గురుడు శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా. ఆ జిజ్ఞాస ఉండాలి, వైరాగ్యం మోక్షత్వం ఉండాలి. ఉంటే మరి ఆ సర్వేశ్వరుడే ఒక మానవాకార రూపముగా వచ్చి చక్కటి జ్ఞానాన్ని ఆయన అందిస్తాడు. అట్లెక్కడ కూడా పరీక్షణ మహారాజు నిజమైనటువంటి ఒక వైరాగ్యాన్ని పొందాడు, జిజ్ఞాస కలిగి ఉన్నాడు. నాకెవరు ఈ చక్కటి మోక్ష మార్గాన్ని బోధించేది అనేటువంటి ఆ జిజ్ఞాస అనేటువంటిది ఉంది. కాబట్టే ఇక్కడ మరి యాదృచ్ఛికముగా శుక భగవానుల వారు ఆయన రావటం జరుగుతున్నది. అందువల్ల మోక్షాపేక్ష పట్ల ఒక మంచి వైరాగ్య భావం ఉండాలని చెప్పి అన్నారు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ఎలాంటి వాడు ఈ శుక భగవానుడు అని చెప్పనంటే, ప్రతి నిమేషము అనుక్షణం బ్రహ్మమును అవలోకన చేస్తూ ఉండేటువంటి అవధూత. ఒక్కసారి కనుక బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందిందా అని చెప్పనంటే మనస్సట అది రాదు అన్నారు. ఒక్కసారి బెల్లం యొక్క రుచి చూసిందా అంటే క్షేమ పదే పదే ఆ క్షేమ బెల్లాన్నే పట్టుకుని అల్లాడుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా మనస్సు అనేది కూడా నిరంతరంగా ఆనందం కోసం పరితపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క మానవుని మనస్సు ఆనందాన్ని ఉద్దేశించే అది తారాట్లాడుతూ ఉంది, పరుగులు చేస్తూ ఉన్నది. దాంట్లో ఆనందం ఉందా, దీంట్లో ఆనందం ఉందా, దీంట్లో ఆనందం ఉందా, ఇది పొందితే ఆనందమా అనేటువంటి ఆనందాపేక్షతో ఈ మనస్సు అనేది నిరంతర అన్వేషణ. అది మరి ఆ ప్రకారంగా ఆనందాపేక్ష కలిగి ఉన్నటువంటి మనస్సు ఒక్కసారిగా మరి బ్రహ్మము యొక్క అవలోకన చేసిందా అంటే ఇక అది పదే ఇక ఆ వైపుకే పోతుంది. ఇక మనస్సు ఆడకే పోతుంది. అట్లా శుకుడు కూడా ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. కమలంబు మీది భృంగముల కైవడి మోముపై రచన కేశపటలివాడు. శుకుని గురించి ఇక్కడ చక్కగా అందిస్తూ ఉన్నారు. గిరివ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు గట్టక వచ్చువాడు. మాయను కూడా శాసిస్తాడట. సంగిగాడని వెంట జాటు భూతములు నా బాలురహాస శబ్దములవాడు. ఈ ప్రకారంగా నిరంతరముగా బ్రహ్మముని అవలోకన చేస్తూ బ్రహ్మతత్వ అవలోకన శీలిస్తూ ఉన్నటువంటి శుకుడు మరి ఆ విధంగా మహానుభావుడు రావటంతో పరమానంద భరితుడై బెర్రితనము మాని విజ్ఞానమూర్తి అయి బ్రహ్మభావమునను పర్యటింప బిర్రియంచుచుకుని వెంటనే తెంతురు వెలదురర్భకులును బిర్రులగుచు. పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి. ఈ వేలకు నీవు వచ్చితివి వివేకభూషణ దివ్య భాషణ. ఆ ప్రకారంగా బ్రహ్మర్షి శుక భగవానుల వారు రావటంతో పరీక్షణ మహారాజుల వారు లేచి ఎదురేగి వచ్చేటువంటి శుక భగవానుల వారి పాదాలకు తన నుదురు సోకున్నట్లుగా ఆయించి నమస్కారం చేశాడు. పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి, పాలభాగం అంటే నుదురు, నేల మోపి ఒక్కసారిగా వంగి నమస్కరించి
భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ముకులించి రెండు చేతులు కూడా ఎంతో భక్తి భావనతో వినయపూర్వకముగా వినమ్రుడై రెండు చేతులు కూడా జోడించి బ్రహ్మజ్ఞానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఉన్నటువంటి విధానము. పద్మములన్ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో. జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాడనై, ముముక్షత్వం పొంది ఉన్నటువంటి వాడనై, మరణానికి దగ్గర పడ్డటువంటి వాడనై ఉన్నటువంటి నాలో ఉన్న అపేక్షను గమనించి సాక్షాత్ సర్వేశ్వరుడే ఈ రూపకముగా వచ్చాడా అన్నట్లుగా నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి. పావనమూర్తి నిరంతరముగా తత్వమునందు ఉండు మరి తత్వజ్ఞానిగా ఉన్నటువంటి అవధూతమూర్తి పుణ్యకీర్తివి. ఈ వేళకు నీవు వచ్చితీవి వివేక భూషణ దివ్య భాషణ. ఈ ప్రకారముగా మరి శుక భగవానుల వారు వేతించగా వారు భక్తిపూర్వక నమస్కరించి వారిని వేడుకోవటంతో మరి ఆయన యొక్క జిజ్ఞాస ఏ యొక్క భగవతత్వాన్ని వినాలనేటువంటి అపేక్ష ఉన్నదో అటు అపేక్షను అనుసరించి శుకుడు మరి భాగవత కథాంశాన్ని అందించటం జరుగుతుంది. ఈ ప్రకారముగా ఒక అవధూతమూర్తిగా ఉన్నటువంటి శుకుడు, బ్రహ్మజ్ఞానిగా ఉన్న శుకుడు బోధించినటువంటి అంశమే భాగవతం. అనేకమైనటువంటి అంశాలుగా తాత్వికము భక్తి భావన పునికసలాడుతూ సర్వమానవాళిని ఆనందింపజేసే విధానముగా, తరింపజేసే విధానముగా, తత్వజ్ఞులుగా మార్చే విధానముగా ఉన్నటువంటి భాగాన్ని ఆయన గారు అందించేటువంటిది భాగవతము. దాంట్లో సప్తమ స్కందమునందు మనం ప్రస్తుతం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మహనీయ గుణ గరిష్ఠుల గుణముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరిచ్ఛిన్నరేంద్రుండు శుకయోగీంద్రున్నవలోకించి సర్వభూతములకు సముడు నెచ్చెలి ప్రియుండైన వైకుంఠుడు అనంతుడు ఆడ్యుడు ఇంద్రుని కొరకు దైత్యేంద్రుల నేటికి విషముని కైవడి వెదకి సంపే నసురుల సంపంగ నమరుల చేతన కయ్యడి లాభమెంతైన గలదే నిర్వాణనాదుండు నిర్గుణుండగు తన కసురులాలని భయంబు బగయు కలుగ నేరదట్టి గనుడు దైత్యుల దంపి సురులగా సుసునికి సోద్యమనుసు సంశయంబు నాకు జనయించముని నాద ప్రజ్ఞ మెరసి తెలియబలుకవయ్యా అని పరీక్షణ మహారాజు విన్నవించుకుంటూ ఉన్నాడు. సర్వభూతములకు సముడు నెచ్చెలి ప్రియుండైన వైకుంఠుడు అనంతుడు ఆడ్యుడు సర్వభూతములకు సముడు భగవంతుడు సమస్త భూతములకైన సమానమైనటువంటి ఒక భావనతో ఉండేటువంటి వాడు. నెచ్చెలి ప్రియుండైన వైకుంఠుడు అనంతుడు ఆడ్యుడు. అనంతుడు అనంత వ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి స్వరూపం సాక్షాత్తు బ్రహ్మమే. అంటే ఆ బ్రహ్మమునందు ఒక సాకారమూర్తిగా దేవతలని భావించే విధానం మహాత్ములు చేస్తూ ఉంటారు. అన్ని రూపాలు ఆ బ్రహ్మము యొక్క అధీనంలో ఉన్నటువంటి విశేషముగా ఉన్నటువంటి ఉపాధులు దేవతోపాధులు. సాత్విక విధానం కలిగి దైవీ సంపత్తి కలిగి ఉన్నటువంటి రూపాలు. మరి అందరూ కూడా బ్రహ్మమే. నువ్వు ఎట్లా బ్రహ్మమో వాళ్ళు కూడా బ్రహ్మం. అంతా సర్వం బ్రహ్మమయం అనేటువంటి భావన. ఆ భావన మరి రాగలగాలి. సర్వాత్మనా భావన సమస్త జీవులలో ఉన్నటువంటి స్వరూపం
ఒకటే అనేటువంటి విధానము. మరి ఈ ప్రకారముగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు దేవతల యందు ఒక మంచి భావన, రాక్షసుల యందు ద్వేష భావన వాళ్ళని నిరంతరంగా చంపటము, దేవతలను కాపాడటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు కదా. దీని వలన ఆయన కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయముగా ఆయన సందేహం కలిగి అడుగుతూ ఉన్నాడు. అయితే భగవంతుడు సమస్త జీవుల పట్ల సమత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా మరి సాత్వికులుగా ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలిగినట్లయితే వారిని దండించటం, మరి దేవతలుగా ఉన్నటువంటి వారి విధానము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం అని చెప్పన్నట్లుగా సాధువుల్ని పరిత్రాణాయ కాపాడటానికి, దుష్కార్యములు చేసేటువంటి శిక్షించటానికి సంభవామి యుగే యుగే అన్నారు. ఆ ప్రకారముగా సర్వేశ్వరుడు లోకాలను కాపాడటానికి ఆయా సందర్భాలలో ఆయన ఈ యొక్క విషయంలోకి వస్తూ ఉంటాడు, సాకారమూర్తిగా వస్తూ ఉంటాడు. మరి మునులు సాధువులు లాంటి వాళ్ళని కాపాడటము, దుష్టులను శిక్షించటం లాంటి విధానముగా ఈ విశ్వాన్ని ఇప్పుడు సమర్శన చేసే విధానముగా స్వామివారు ఉండేటువంటి విధానము. నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర, లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప, తద్దాసాఖ్యానములొప్పు విష్ణు శరణ ధ్యాన ప్రధానంబులై, శ్రీ సంధానములై మునీశ్వర వశో జయగీయమానంబులై, నీ సంప్రశ్నంబు వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర, లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప, తద్దాసాఖ్యానములొప్పు విష్ణు శరణ ధ్యాన ప్రధానంబులై. అయా నువ్వు వేసిన ప్రశ్న చాలా గొప్పది. సర్వేశ్వరుని యొక్క లీలా విధానం ఏదున్నదో అవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశముగా ఉండేట్లుగా నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్పది. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సంమిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భగవంతుని విషయాలు నిరంతరముగా శ్రవణం చేసేటువంటి వారికి త్రైలోక్య పవిత్రంబులు ముల్లోకాలను కూడా పావనం చేసేటువంటి విధానమే భగవంతుని కథాంశములు. భక్తి భావనతో సర్వేశ్వరుణ్ణి స్మరించినా కానీ మనసులో ఉన్న సకల పాపాలు, సకల దోషాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల సచ్చరిత్రంబులు మనసును పావనం చేసేటువంటివి. త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు. భవ అనేటువంటి పుట్టుక, లతములను విత్రంబులు వాటిని కోసివేసేటువంటి కొడవళ్ళు అని చెప్పన్నాడు. ఈ భవలత, ఈ భవ అనేటువంటి లతలు బాగా చుట్టుకుపోయి జీవులను అనేక భవసాగరాల్లో పడవేస్తున్నటువంటి వాటను తెంచేటువంటి చక్కటి కథాంశములు. సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు సకల మునుల యొక్క హృదయాలను పవిత్రపరిచేటువంటివి విష్ణుదేవు చారిత్రంబుల్. అలుకనైన జలిమినైన కామంబుననైన బాంధవముననైన భీతినైన దగిలి తలప నఖిలాత్ముడగు హరి చేరవచ్చు వేరు జేయడతడు. కీటకము తెచ్చి భ్రమరము పాటవమున సంభ్రమింప భ్రాంతంబై తత్కీటకము భ్రమరూపము బాటించి వహించుగాది భయయోగమునన్. కీటకము తెచ్చి భ్రమరము పాటవమున సంభ్రమింప భ్రాంతంబై. కీటకం
ఒక పురుగు తీసుకొచ్చి ఆ గూట్లో పెట్టి జుంకారం చేస్తూ ఉంటుంది తొమ్మిద. ఆ జుంకారం చేసినప్పుడు దాన్ని భయముతో చివరికి ఆ కీటకము కూడా మరి ఆ భ్రమరముగా మారిపోయేటువంటి విధానం సృష్టిలో అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. ఆ కీటకం కూడా ఆకుపచ్చలో ఉండేటువంటి పురుగు అన్నమాట. ఆ పురుగులు పట్టుకొచ్చి బుడు కట్టి ఆ గూట్లో దాన్ని పెట్టి చుట్టూ జుంకారం చేస్తూ ఉంటే ఆ జుంకారాన్ని వింటున్నటువంటి ఆ పురుగు చివరికి భ్రమరముగా మారి అది వెళ్ళిపోతుందని. ఆ ప్రకారముగా మరి తద్భ్రాంతం వై కీటకము భ్రమరూపము పాటించు వహింసుగా అది భయయోగమునన్. ఆ ప్రకారముగా నిరంతరముగా మరి ఈ భగవత్ సంబంధమై ఉన్నటువంటి విషయాలు అధ్యయనం చేసేటువంటి వారు కూడా చివరికి తదాకారముగా అయిపోయేటువంటి విధానము ఏర్పడుతుంది. కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సాగ్రిన్ శిశపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము నిధి చక్రిన్ గంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు దాత్రీశ్వరా. భక్తి తత్వాన్ని భక్తి భావన అంశాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. కామోత్కంఠత గోపికల్ ఇక్కడ ఏమంటాడంటే ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు. ఉద్ధామధ్యాన విక్కుటమై ఉన్నటువంటి ఒక మనస్సు అట్లాగా లగ్నమైపోయినట్లయితే ఒకే తదాకారముగా మనస్సు అనేది అట్లాగా ఉండిపోతుంది. ఒక్కొక్క విధానములో ఒక్కొక్కరు మనస్సు తన్మయత్వమును చెందే విధానముగా వచ్చేటువంటి భావన. కామ ఉత్కంఠత గోపికల్ ఆ గోపికలు ఎప్పుడు కూడా రెండవ ఆలోచన లేకుండా నిరంతరముగా కృష్ణ పరమాత్మ మనసు లగ్నం చేసి ఆయన్నే స్మరిస్తూ ఉండేటువంటి విధానము. మనస్సులో ఇంకా రెండు ఆలోచన లేదేక. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని స్వామి చెప్పేటువంటి మాట. నీకు ఏది సౌలభ్యంగా ఉంటే నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయమని చెప్పి అర్థం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, అది నీకు సులభముగా ఉండేటువంటి మార్గం అయితే దాన్నే అవలంబించు అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, నీకు యోగ మార్గం సౌలభ్యంగా ఉన్నట్లయితే నువ్వు ఆ మార్గాన్ని అవలంబించు. అయితే ఆ మనసు అనేది ఎట్లా ఉండాలంటే తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘగంట నినాదవతో అని ఎట్లా ఉండాలి మనస్సు భగవంతుని అనుకున్నట్లయితే తైలధార అన్నారు. తైలధార నూనె యొక్క దార, దానికి తెంపు ఉండదు. అది నీరైతే మధ్య మధ్యలో తెంపు బొట్లు బొట్లు పడే అవకాశం ఉంటుంది. తైలధార ఉన్నది ఎంత సన్నగా దార పడ్డా కానీ తెంపు లేకుండా అది కారతా ఉంటుంది. తైలధార. ఆ విధంగా మనస్సు అనేది నిరంతరముగా ఎక్కడ కూర్చున్నా నుంచున్నా పడుకుని ఉన్నా నడుస్తూ ఉన్నా ప్రయాణం చేస్తూ ఉన్నా మనస్సులో మాత్రం నీకు ఆ యొక్క తత్వమునందే లగ్నమై ఉండాలి. అది ఒక నామాన్ని పట్టుకుని ఎలాడాలి మనస్సు. కాబట్టి వ్యవహారంలో మనస్సు శ్వాస మీద పెట్టి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సావకాశంగా ఉంటే తీరుబాటుగా కూర్చొని మనస్సు శ్వాస పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఏ కార్యాలలో ఉన్నప్పటికీ కూడా చేయగలిగేటువంటి యొక్క అవకాశం ఒక జపానికి ఉంటుంది. కాబట్టి స్వామివారు ఆ విషయం కూడా చెబుతూ తస్మాత్ సర్వేష మాం అనుస్మర అన్నాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. జపాన్ని స్వామివారు యజ్ఞముతో పోలిశారు. అంటే పవిత్రత. యజ్ఞము అంటే పూజనీయత, పవిత్రత, దేవతారాధన సంబంధమై ఉన్న యజ్ఞం ఎట్లా పవిత్రమై ఉన్నదో అంతే పవిత్రముగా ఉన్న విధానము జపము. యజ్ఞానం జపయజ్ఞోస్మి. జపయజ్ఞమును అస్మి నేనై ఉన్నాను అన్నాడు.
కాబట్టి ఆ ప్రకారంగా మనస్సు ఒక భగవత్ సంబంధమై ఉన్నటువంటి దాంతో నిమగ్నమై ఉన్నా కానీ చాలా మరి ఈ అనాత్మ సంబంధమై ఉన్న ప్రవృత్తుల నుంచి మనస్సు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనస్సులో చేరి ఉన్న సంస్కారాలు ఆ మనస్సును ఏదో రూపకంగా తన వశం చేసుకుని లాక్కుపోతున్న పరిస్థితి. కనురెప్ప పాటులో మన మనస్సు ఎక్కడుంటుందో, ఎక్కడికి పోతుందో, ఏ ఏ స్థానాలలో ఉంటుందో, ఎవరి గురించి విచారిస్తుందో, దేని గురించి విచారిస్తుందో, ఇట్లా చాలా వరకు మనం మన జీవన విధానములో వీటికే చాలా వరకు మనం లోనైపోయాం. తెలియకుండానే అనాత్మ సంబంధమై ఉన్న వ్యవహారాలుగా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. వారెట్లా, వీళ్ళెట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, వాడు వీడేం చేశాడు, ఈ నానా రకాలై ఉన్న చెత్తంతా పైన వేసుకుంటాడే తప్ప ఆ మనస్సులో పవిత్రమై ఉన్నటువంటి యొక్క భగవన్నామాన్ని ఎందుకు పెట్టుకోడు? దాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఇక లోకం యొక్క సంబంధమైన వ్యవహారాలు చాలా వరకు వీటి గురించే ఎక్కువగా వ్యక్తి తన ఆలోచనలను కొనసాగించుకుంటూ సమయమంతా కూడా పాడు చేసుకోవటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి మాట ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన, ఉద్ధామధ్యాన అంటే బాగా మిక్కుటమై ఉన్నటువంటి ధ్యానం అనే అంశం మీద ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నాడు. ఎట్లాంటి వాళ్ళలో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. కామోత్కంఠత గోపికల్, ముందుగా గోపికలను తీసుకున్నాడు. ఇక వాళ్ళు రెండవ విషయం లేదు, ఇక నిరంతరముగా హే కృష్ణ 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 అనేటువంటి. ఎందుకంటే కామ ఉత్కంఠ, కామ అంటే ఆయన్ని పొందాలి, ఆయన్ని చేరుకోవాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో చక్కగా విశ్రమించాలి. ఇది వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి విధానం. కనుక ఎవరి పట్ల మనకు బాగా ప్రగాఢముగా మనస్సు నాటుకుపోయి ఉంటుందో పదే 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 వాళ్ళే జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలాంటిది అని చెప్పిన పక్కన చెబుతూ ఉన్నాడు. భయము నన్ను కంసుండు, వాళ్ళ కామ ఉత్కంఠత గోపికలు, వాళ్ళకు ఉన్నటువంటి భావం ఒక కామభావం అన్నారు. కృష్ణుణ్ణే పొందాలి, కృష్ణుణ్ణే సేవించాలి, ఆయనతోనే ఆనందించాలి, ఇది వాళ్ళకు ఉన్నటువంటి భావం. ఈ రెండవ వర్గం చూస్తే భయము నన్ను కంసుండు, వాడు మహాభయం. ఎటు నుంచి వస్తాడు, ఎట్లా వస్తాడో, పైన పడతాడు, చంపేస్తాడు అనేటువంటి భయముతో వాడు కృష్ణ 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 వాడు జపం చేస్తూ ఉన్నాడు. భయము నన్ను కంసుండు, వాడు ఇంకోటి లేదేక ఏ రూపకంగా వస్తాడు, ఎటు నుంచి వస్తాడో మరి చంపేస్తాడేమో. ఎందుకు చెప్పిందిగా ఆకాశవాణి చంపేస్తాడరా అని చెప్పేసి అని. దాంతో మనసు లోపల ఆ భయం అన్నమాట, సావు భయం. సావు భయంతో జపిస్తూ ఉన్న విధానం. సావు భయంతో జపిస్తావో, భక్తి భావంతో జపిస్తావో, కామంతో జపిస్తావో, నీ మనసు ఆ వైపుకు తిరిగి ఉండాలి అంతవరకే అది. అందువల్ల ఈ భయయోగం అనేటువంటి దాంతో కంసుడు కృష్ణుడి యొక్క నామాన్ని జపిస్తూ నిరంతరంగా పడుకొని నిద్రపోయిన కలలో కూడా వాడికి ఆ భయమే, కృష్ణుడి యొక్క నామమే. కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, వైరక్రియా సామగ్రిం శిశుపాల, శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చూసినట్లయితే వాళ్ళు వైరం, కృష్ణుడి మీద వైరముతో ద్వేషముతో ఆయన్ని రా కృష్ణ 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 అని చెప్పని నిరంతరంగా వాళ్ళు జపిస్తూ ఉన్నారు. అంటే ఏదో ప్రగాఢముగా పట్టి ఉన్నటువంటి భావం అండి ఇది. భయముతో కావచ్చు, వైరముతో కావచ్చు, కామముతో కావచ్చు, భక్తితో కావచ్చు. నృపతులు సంబంధులై వృష్ణి వంశస్థులందరూ కూడా సంబంధులై, బంధువులై వాళ్ళు జపిస్తూ ఉన్నారు. ప్రేమన్మీరలు భక్తినేము, అయ్యా మీరు అంత ప్రేమతో ఆయన జపించే విధానము భక్తితో నేను జపిస్తూ ఉన్నాను అని ఈ విధంగా మహర్షి బోధిస్తూ ఉన్నాడు. ఆ భక్తితో మేము జపిస్తూ ఉన్నాం, ప్రేమతో వాళ్ళు జపిస్తూ ఉన్నారు, ద్వేషముతో వాళ్ళు జపిస్తూ ఉన్నారు.
భయముతో వాళ్ళు జపిస్తూ ఉన్నారు, కామముతో వాళ్ళు జపిస్తూ ఉన్నారు. ఏదో ఒక భావనతో ఆ కృష్ణుని యందు లగ్నపరచుకుని నిరంతరముగా మనస్సుని ఏదే ఆలోచనలకు పోకుండగా ఆ నామాన్నే జపించే విధానము. ప్రేమన్మీరలు భక్తినే మునిది చక్రిన్ గంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు దాత్రీశ్వర ఉద్ధామధ్యాన. విక్కుటమై ఉన్నటువంటి ధ్యానం అన్నమాట. ఆ ప్రకారముగా పూర్తిగా లగ్నమైపోవాలి. మనము జపిస్తూ ఉంటాం, ఏదో కాసేపు అట్లా మాల తీసుకుంటాం, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో. ఆ విధంగా 4 పూసలు అయినాయి అంటే ఓ కొలికి పూస కొలికి పూస కొలికి పూస. ఎక్కడున్నావా కొలికి పూస రావాలి, తగలాలి చేతికి, ఆ జపాల పక్కన పెట్టేసే విధానంగా ఉంటుంది. కనుక ఈ మాలలేం అవసరం లేదు. మనస్సు పూర్తిగా భక్తిమయం కావాలి, జ్ఞానమయం కావాలి. ముందు భక్తిమయం కావాలి. భక్తిమయం అయితే తర్వాత అది జ్ఞానమయంగా ఏర్పడుతుంది. అది కనుక జపం చేస్తున్న పని ఏంటంటే అనేక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అనేక ఆలోచనలు రాకుండా ఒకే ఒక్క ఆలోచన. జపం కూడా మా నామ అది కూడా ఆలోచనే, సంకల్పమే. అయితేనంటే అది కనుక లేకపోయిందా అంటే నానా రకాలై ఉన్నటువంటి ఆలోచనలన్నీ వచ్చి పడతాయి. మీరు జపం మానండి, ధ్యానం మానండి, ఏమొస్తాయో చూడండి. ఏమి రాకుండా ఉంటే మంచిదే, అదృష్టవంతులే. జపం ధ్యానం లేకుండా ఉన్నప్పుడు మనస్సులో ఏ ఆలోచన రాకుండా ఉంటే మంచిదే. అది ఊరుకోదే మనస్సు. సంకల్ప మానసం కర్మ, అది ఏదో సంకల్పాన్ని చేస్తూనే ఉంటుంది. దానికి అది అలవాటైపోయింది, స్వాభావికమైపోయింది. మనస్సులో చాలా ఉన్నాయి సంస్కారాలు ఉండటం వల్ల ఒకే దాంతో అది కూర్చోదు. రకరకాలై ఉన్న ఆలోచనలన్నీ దాంట్లో పడ్డాయి కాబట్టి ఆ సంస్కారాలని ఒకదానొకటి మార్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది మనస్సు. దానికి కావాల్సినన్ని ఉన్నాయి సంస్కార ముద్రలు. అందువల్ల అది ఒకే దాంతో పట్టుకుని ఏలాల్సిన అవసరం దానికి లేదు. అందువల్ల ఆ సంస్కార ముద్రలను ఆసరాగా చేసుకుని అనేక రకాలైన ఆలోచనలన్నీ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ చేసుకుంటూ పోయేటువంటి ఆ ప్రవాహంలో అట్లా ద్వేషపూరితమై ఉన్నటువంటివి వస్తాయి, కామపూరితమైనటువంటివి వస్తాయి, అనేక రకాలు వస్తాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి మనస్సు బయటపడాలని చెప్పి అన్నట్లయితే ఒకటే శరణ్యం భక్తి భావనతో జపించడము, యోగ భావనతో అంశ యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటము. ఈ రెండే మనకు అందుబాటులో ఉన్నటువంటి మార్గాలు. కాబట్టి ధ్యానాన్ని అందుకోగలిగితే సర్వోన్నత విధానమే, అందకపోతే జపం పట్టుకోమన్నారు. అందితే ధ్యానం, అందకపోతే జపం. ఏదో ఒకటి పట్టుకోవాలి వీటిల్లో. లేకపోయిందా అంటే అది పట్టుకుంటుంది. నానా రకాలై ఉన్న ఆలోచనలన్నీ అది చేర్చి అది పెట్టుకుంటుందా. ప్రస్తుతం అందరిలో జరుగుతున్నటువంటి విధానం ఇదే. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా ఏం చేస్తుందా అంటే మనస్సు నానా రకాలై ఉన్నటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉన్నది. మరి ధ్యానం చేద్దామంటే ఎంతసేపు కూర్చుంటాం? ఓ పావుగంట కూర్చుంటాం, అరగంట, గంట అయిపోయిన తర్వాత ఇక మళ్ళా బయటపడతాం, బయటకు వచ్చేస్తాం. ఎక్కడి నుంచి ఇక ఆలోచనల ప్రవాహమే మనలో కొనసాగుతూ ఉండే పరిస్థితి. దాని నుంచి మనసును కాపాడుకోవాలి అని చెప్పన్నట్లయితే జపాన్ని తప్పనిసరిగా పట్టుకోక తప్పదు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భావనగా మరి భగవంతుని నామమునందు లగ్నమై ఉన్నటువంటి వారే స్మరిస్తూ ఉన్నటువంటి విషయం చెప్పుకొస్తూ అనిన నారదుండిట్లనియనొక నాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు దైవయోగంబున భువన త్రయంబును నందుండును సంచరించుచు
మైదారేండ్ల ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరులై హరిమందిరమునకు వచ్చి చొచ్చునెడ మొగసాలనున్న పురుషులిరువురు వారలను చూచి. సనక సననాది మునులు నిరంతరంగా బ్రహ్మమానస పుత్రులుగా ఉన్నటువంటి వారు దైవతత్వ భావనతో నిరంతరం సంచరించేటువంటి వారు ఒక రోజున వైకుంఠానికి వేతించి వైకుంఠనాథం దర్శించుకునే ఉద్దేశంతో రాగా మొగసాలనున్న పురుషులిరువురు వారలూచి డెంబకుల నర్గల విశ్రంబకుల రమాదినాద సల్లాప సుఖారంబకుల ముక్తమానస దంబకులం దొరనీయక తరిమిరధిపా. డెంబకుల చిన్న వయసులో ఉన్నటువంటి వారు, అనర్గల విశ్రంభకుల రమాదినాద సల్లాప సుఖారంభకుల నిరంతరముగా రమాదినాద సర్వేశ్వరుని ఎందు మనసు పెట్టి ధ్యానం చేసేటువంటి వారు, ముక్తమానస దంబకులం జొరగనీయక తరిమిరధిపా. వైకుంఠంలో ప్రవేశింపబోతూ ఉంటే అడ్డు తగిలి వారిని వైకుంఠంలోకి పోనివ్వకుండా వాళ్ళని నిరోధించారు. వారించిన తమకంబున వారింసుక విష నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోనిన్ అవారితులై పుట్టుడనుసు వసుధాదీశ. మరి ఆ ప్రకారంగా వారిని నిరోధించి వైకుంఠనాథం దర్శనం కానివ్వకుండా అడ్డుపడి వారిని దూషించారు. వారించిన తమ కంబున వారింసుక నిలువలేక వడి తిట్టిరి. ఒక సందర్భంలో మానవులలో కలిగేటువంటి యొక్క ఆవేశం అది ఎంతవరకు పోతుందని చెప్పనంటే వారు ఎలాంటి వారై ఉన్నారనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ వైకుంఠమునందు ఉన్నటువంటి ద్వారపాలకులుగా ఉన్నటువంటి విజయులు అనేటువంటి వారు వీళ్ళని దూషించారు, నిందించారు. వడి తిట్టిరి దవ్వారికుల నసుర యోనిన్ వాని వారి తొలై పుట్టుడనుసు. ఆ విధంగా వారిని దూషించటం కారణముగా అయ్యా మీలాంటి రజస్సు తమస్సు కలిగి ఉన్నటువంటి యొక్క స్వభావ వారు ఇక్కడ ఉండే అంత అర్హత గలవారు కాదు. కాబట్టి మీరు చేసినటువంటి కార్యానికి మీరు అసుర యోనులో పుట్టండి అని చెప్పేసి వారిని శపించటం జరిగింది. ఆ ప్రకారంగా వాళ్ళు శాపానికి గురై ఇక వారు పదచ్యుతులై పడిపోతూ ఉండగా వారిని ప్రార్థిస్తే నల్ల మునులు కనికరం గల వారై 3 జన్మలలో మీరు వైరులై శ్రీమన్నారాయణునికి వైరులై తిరిగి మరలా వైకుంఠాన్ని చేరుకుంటారని చెప్పేసేసి అని వాళ్ళు అనుగ్రహించిన విధానము. మహాత్ముని పరాక్రమంబును మార్కండేయ ఋషివలను రింగెదవు తృతీయ జన్మంబున మీ తల్లి తెలియకి శిశుపాల దంతభక్తులను ఉద్భవించిది. ప్రకారముగా ముని యొక్క శాప కారణముగా మొదటి జన్మలో హిరణ్యాచుడు హిరణ్యకశిపుడుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణాదులుగా, 3వ జన్మలో శిశుపాల దంతభక్తులుగా జనించి శాపము నుండి విముక్తులై తిరిగి మరలా వైకుంఠమునకు వారు చేరిరి అని చెప్పినాడు. వక్రం వింతయు లేకపాయని మహావైరంబునన్ నిత్యజాత క్రోధ స్మరణంబులన్ విదలితోత్పాద సంఘాతులై చక్రచిన్న చిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రింజందిరి వారు పార్శ్వశరులై సారోప్య భావంబునన్. వక్రం వింతయు లేకపాయని మహావైరంబునన్. నిరంతరముగా 3 జన్మలలో కూడా మహావైరమును పూని సర్వేశ్వరుని నిరంతరముగా జపిస్తూ ఆయనకు వైరులై ఆ తర్వాత కాలంలో నిత్యజాత క్రోధ స్మరణంబులను విదలితోత్పాత్మ సంఘాతులై సమస్త పాపాలను పోగొట్టుకుని
చక్రచ్ఛన్న చిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రింజందిరి. తిరిగి మరలా వైకుంఠానికి చేరుకున్నటువంటి వారై పార్శ్వచరులై సారూప్య భావంబునన్, సారూప్య ముక్తి అని చెప్పని అంటారు. అలాంటి మోక్షాన్ని వైకుంఠాన్ని మళ్ళా చేరుకోవటం జరిగింది. బాలుం హరిపద చింతాశీలుం సుగుణాలవాలు శ్రీమన్మేధాజాలుం సంతోషింపక ఏలా శిక్షించే రాక్షసేంద్రుండనగా అని విని ధర్మనందను ఎట్లని ఏ ప్రకారముగా మరి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మీద మహావైరాన్ని పెంచుకుని చివరికి ఆయన కారణంగా ఆయన శ్రీహరి చేతిలో హతుడయ్యాడు అన్నటువంటి విషయాన్ని విన్నటువంటి వాడై బాలున్ హరిపద చింతాశీలున్, బాలుడు ప్రహ్లాదుడు నిరంతరముగా భగవన్నామాన్ని చేస్తూ భగవతత్వాన్ని శీలిస్తూ ఆనందముగా ఉండేటువంటి వాడు. సుగుణాలవాలున్, సద్గుణములు కలిగి ఉన్నటువంటి పుత్రుడు. శ్రీమన్మేధాజాలున్ సంతోషంపక, అలాంటి పుత్రుడు కలిగినందుకు సంతోషంపక ఆయన మీద ఎందువల్ల ఈ విధముగా మరి వైరాన్ని పోని శిక్షించి రాక్షసేంద్రుండనగా, ఎందువల్ల ఆ పుత్రుణ్ణి శిక్షించేందుకు సిద్ధపడ్డాడు అని తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలది నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్షపణి మిథునంబుల్. పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలది నిర్మధనంబుల్. మానవులలో ఉన్నటువంటి యొక్క వేదనలు ఉన్నాయో సమస్త వేదనలను బాధలను పోగొట్టగలిగేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క కథాంశము. పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలధి నిర్మధనంబుల్. నిరుపమ సంసార జలధి నిర్మధనం, ఈ భవసాగరాన్ని పూర్తిగా లేకుండా చేసేటువంటి చక్కటి భగవత్ కథలు. నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్షపని మిథునంబుల్. ఈ ప్రకారం ఉన్నటువంటి భగవంతుని కథాంశములు శ్రవణం చేయటం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. దానివల్ల మనస్సు ప్రసన్నతను పొంది చక్కగా భగవతత్వం నందు ఆనందించే విధానముగా ఉంటుందని చెప్పని అంటూ మునీంద్ర వినిపింపుమని నారదుండిట్లనయే కమలోదరు చేతంతన సహోదరం హతుడయ్యనని విని హిరణ్యకశిపుండు రోష శోకదందహ్యమానమానసుండై మూర్ధిల్లుసు నాభీల దావదహన జ్వాలాకరాలంబులైన విలోకంబున గగనంబునన్ బొగలెగయ నిరీక్షించుచు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు. వారిలో పెద్ద అతను హిరణ్యాక్షుడు. మరి ఆయన వరాహ అవతారముగా శ్రీమన్నారాయణుడు హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ వార్త విన్నటువంటి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా క్రోధోద్భుతుడై ఈ ప్రకారంగా అంటూ ఉన్నాడు. సభా మండపంబు నిలువంబడి త్రిమస్తక త్రిలోచన శకుని శంబర శతబాహు నముషి హయగ్రీవ పులోమ విచిత్ర చిత్రముకులైన దైత్యదానములను అవలోకించి ఇట్లనియే నాకుందమ్ముడు నీకు నెచ్చిలి రణన్యాయైక దక్షుండు బాహా కుంఠీకృత దేవయచ్చుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యములున్ నీరుగా వైకుంఠుండు వధించిపోయినట ఈ వార్తా స్థితిన్ వింటిరే. నాకుందమ్ముడు నీకు మెచ్చలి, నాకు తమ్ముడు, మీకందరికీ కూడా స్నేహితుడు. రణన్యాయైక దక్షుండు, యుద్ధరంగమునందు
చక్కగా పోరాడగలిగేటువంటి పరాక్రమశాలి. బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి, అలాంటి మా తమ్ముణ్ణి మహాసౌకర్యాంగంబు దాల్చి అనగా శోకర రూపముగా వచ్చి దానవ వధూ సౌకర్యములు నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట. ఆ ప్రకారంగా హిరణ్యాక్షుణ్ణి సంపిపోయినటువంటి విధానము ఈ వార్తాస్థితిని వింటిరే అని తన సభాముఖముగా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగొగాక అలయించి పెనగున అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక జగడంబు సైపక సౌకర్య కాంక్షి ఎయ్యల కింద నీగిన నీగుగాక క్రోధించి ఎటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరుగాక కఠిన శూలదార కంఠంబు బిదలించి వాని శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహిదర్పణము చేసి మెరసి వత్తు మీకు మేలు దెత్తు. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. ఏ వైకుంఠుడు ఉన్నాడో ఆ వైకుంఠుడు ఏంటంటే యొక్క శ్రీమన్నారాయణుడు నా భుజశక్తికి భయపడిపోయి పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. సముద్రాల్లో దాక్కుంటాడేమో, అట దాక్కున్నా కానీ వదిలిపెట్టే విధానం కాదు. అలయించి పెనగున యచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక. ఈ పద్యములో దశావతారాలు వస్తాయి. ఇక్కడ మున్నీట మునిగిన మునుగుగాక ఇది మత్స్యావతారం. అలయించి పెనగున యచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక. మత్స్య వరాహం అంటే అప్పట్లో వరాహ రూపముగా ఉన్న అవతారము. కెరగి వెన్నిచ్చుగాక జగడంబు సైపక సౌకర్య కాంక్షి అయ్యల క్రింద నీగన నీగుగాక. వరాహ అవతారం ఇది. క్రోధించెటుగాక కొంత పౌరుషమున హరిభంగిన నడరుగాక. ఇది నరసింహావతారము. కఠిన శూలదార కంఠంబు విదలించి వాని శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహిదర్పణము చేసి మెరతి వత్తు మీకు మేలు దెత్తు అని ప్రకారంగా రాక్షసులతో మాట్లాడిన వాడి తన మునికి తిరోధకాలిచ్చి ఆ తర్వాత అంతఃపురం ఏతించి అంతఃపురం కాంతలందరినీ కూడా ఆయన ఓదార్చి ఆ తర్వాత తన తల్లి వద్దకు వెళ్ళాడు. అంత హిరణ్యకశిపుండు దుఃఖితుండైన మృతుండైన సోదరునకు నదక ప్రధానాదిత్య కార్యములాచరించి అతని బిడ్డల శకుని శంభర కాలనాభ మదోత్కచ ప్రముఖల నోరించి వారల తల్లితో గోడ హిరణ్యాక్షుని భార్యల నందర రావించి తమ తల్లి అయిన దితి నవలోకించి ఇట్లనియే. ఆ తల్లి దగ్గర ఈ విధముగా మరి హిరణ్య కశిపుడు చక్కటి బోధ చేస్తూ ఉన్నాడు. చాలా మంచిగా వచ్చేటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా చాలా తాత్విక అంశములు ఇక్కడి నుంచి మనకు ఆరంభమవుతాయన్నమాట. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు గూడి ఎత్తురు సదా సంగంబు లేదొక్కచో శూరుల్ ఓయడి త్రోవోయను భవత్సు నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపనీ కేటికిన్ అని తల్లిని ఓదారిస్తూ ఉన్నాడు. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కూడి విత్తురు. ఈ లోకమంతా ఎలాగా ఉంటుందంటే నీరాగార వినిష్ట పాంధుల క్రియన్. పాంధులు అంటే మరి బాటసారులుగా పోయేటువంటి వారు మరి దప్పి గలవారై సలివేంద్రం వద్దకు వచ్చి దప్పిక తీర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. లేదా ఒక సత్రవులో బస్సు వేసి రాత్రంతా అక్కడ ఉండి తెల్లారిందని చెప్పారంటే అందరూ కూడా వాళ్ళ దోవల్లో వాళ్ళు ప్రయాణమైపోతూ ఉంటారు.
ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః యదిశో యాంతి కాతత్ర పరివేదన ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః. రాత్రి అయింది అంటే అనేక దిక్కుల నుంచి వచ్చే పక్షులు ఆ చెట్ల మీద అట్లా వాలి నిద్రిస్తాయి. రాత్రి యందు అన్ని కూడా ఆ చెట్టును నిద్రిస్తాయి. ఈ దిశో యాంతి, ఒకసారిగా సూర్యుడు వచ్చాడా తెల్లారిందా అంటే అన్ని పక్షులు ఆ చెట్టుని వీడి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగా ఈ విశ్వంలో కూడా నానా దిక్కుల నుంచి ఈ జీవులన్నీ కూడా వచ్చి గృహంలో అవి తిష్ట వేసుకుంటాయి. ఆ ఉన్నటువంటి విధానములో ఎప్పుడైతే వాళ్ళ తెల్లారిపోయిందో అనగా ఆయువు తీరి ఇక వెళ్ళిపోవడం జరుగుతుందో మళ్ళా పక్షులు ఆయా దిక్కులు ఎగిరిపోతూ ఉంటాయి. ఈ ప్రకారంగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వృక్షంలాగా సంసార వృక్షము అన్నారు. ఆ సంసార వృక్షం మీదకు అనేక మంది వస్తూ ఉంటారు, కొద్ది కాలం ఉంటూ ఉంటారు. బంధువులు అనుబంధములు అనురాగములు ప్రేమలతో ముడివేసుకుని పెనబేసుకుని ఉండేటువంటి యొక్క విధానం ఆ తర్వాత కాలంలో మరి మృత్యువు యొక్క ప్రభావంతో మళ్ళా ఆ దేహం విడిచి వెళ్ళిపోతున్న విధానం కనుక అక్కడ వృక్షం మీదకు వచ్చి పక్షులు వాలినట్లుగా ఈ సంసారం అనబడేటువంటి యొక్క ఈ వృక్షం మీదకు వచ్చి అనేక జీవులు కూడా ఇక్కడ వాలి అనుబంధములతో అనురాగాలతో పెనవేసుకుని ఉండేటువంటి విధానం. తిరిగి మరలా ఆయువు కాస్త అయిపోయిందా అంటే ఆయా జీవులన్నీ కూడా ఆ వృక్షం నుంచి మళ్ళీ వెళ్ళిపోయినట్లుగా ప్రయాణమైపోతున్నటువంటి విధానము. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్, అందరూ కూడా పాంధులు అనగా బాటసార్లు పోయే వాళ్ళు వచ్చి ఇక్కడ 3 పూట్ల నివాసం ఉండటానికి వచ్చారు. ఈ సత్రవలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఈ 3 పూట్ల కాగానే అక్కడి నుంచి మరి వెళ్ళిపోయే విధానము. ఇది ఒక అనుశ్వతముగా అనంతకాలముగా అనేక జన్మల పరంపరగా సాగిపోతున్నటువంటి ఒక ఈ ప్రయాణములో ఎంతమందితో బంధుత్వములు, ఎంతమందికి భార్యలు, ఎంతమందికి భర్తలుగా, ఎంతమందికి బిడ్డలుగా, ఎంతమందికి మామలుగా, ఎంతమంది తోబుట్టువులుగా అనేక పాత్రలను పోషిస్తూ ఈ జీవుడు సాగిపోతున్నటువంటి విధానము. ఎవ్వరెవ్వరివాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవును ఈ జీవుడు, ఎందరికి తోబుట్టుడి జీవుడు అన్నమాచార్ల వారు. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కూడి ఎత్తురు సదా సంగంబు లేదొక్కచో. సదా సంగంబు కొద్ది కాలం ఉంటారంతే, ఆ తర్వాత వెళ్ళిపోతారు. మరి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు పోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ కుటుంబాల్లో సాగిపోయేటువంటి విధానమే. ఎన్ని తరాలు ఆ కుటుంబంలో వెళ్ళిపోయాయో, ఎన్ని తరాలు వాళ్ళు రానున్నాయో అది ఒక ప్రవాహముగా పోయేటువంటి విధానము. అందువల్ల ఈ మోహములో మునిగి ఉన్నటువంటి మానవులు ఈ రాకపోకలు గమనించలేరు. ఈ నాటక రంగంలో మునిగిపోయి ఆయువుని క్షీణింపజేసుకుని తిరిగి మరల మృత్యుగుహలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి అన్నాడు. త్రోవబోయడు భవస్సు నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపనీకేటికిన్ అని ఇక్కడి నుంచి చాలా తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశాలు భాగవతం మనకి సప్తమ స్కందంలో బాగా వస్తాయి. సప్తమ స్కందము, అష్టమ స్కందం 2 ప్రధానముగా ఉండేటువంటి తాత్విక అంశములు కలిగి ఉన్నటువంటి పట్టు కొమ్మలు భాగవతంలో. కనుక మనం ప్రవాహ చరిత్ర దీంట్లో తాత్విక అంశాలు జ్ఞానాన్ని దీంట్లో చొప్పించాడు బాగా మహానుభావుడు. ఎంతెంత జ్ఞానము అది ముందు మనం పోతే అర్థమవుతుంది. కథాంశాన్ని మనకు ముందు పెట్టి దాని వెనకాల నుంచి తాత్విక అంశాన్ని బోధించటమే మరి మహానుభావుల యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనకు ఈ కథలు అనేటువంటి వాటి యందు మక్కువ అనేది బాగా ఉంటుంది. తాత్విక అంశం నేరుగా తినాలంటే వినలేరు. కొంచెం రంగరించి తేనెలో రంగరించి మెడిసిన్
మందుని ఇచ్చినట్లయితే తీయగా మెడిసిన్ ఆ మందుని సేవించినట్లుగా ఈ భవవ్యాధికి ఉన్నటువంటి మెడిసిన్ అద్వైత భావన, జ్ఞాన భావన. దాన్ని నేరుగా అందిస్తే గ్రహించేటువంటి శక్తి లేదు కాబట్టి అలాంటి వారికి ఈ కథాంశాన్ని చూపిస్తూ కథలో ఉన్నటువంటి అనేక భంగిమలను చూపిస్తూ మనసును రంజింపజేస్తూ దానిని ఆనందింపజేస్తూ మనసుని ఈ తాత్వికమును ఎక్కించటమే మహాత్ముల ఉద్దేశము. కాబట్టి భాగవతం అనేటువంటిది ఆ కోవలో జరుగుతున్నటువంటిది. ప్రళయ చరిత్రలో వచ్చేటువంటి అంశాల గురించి మనం ముందు మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.